హాయ్ అందరికీ నమస్తే. నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు 4-5 డేస్ తర్వాత మరి తోటకు రావడం అన్నది జరిగింది. సో మనము ఇప్పుడు స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మరి అప్పుడే బోరాన్ అనేది వదులుకోవడం జరిగింది. మరి సైజుల కోసము, తర్వాత ఈ కాయ పైన ఈ చర్మం అన్నది, కాయ యొక్క తోలు అన్నది పలుచబడడం కోసం కొద్దిగా బోరాన్ వదలడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా సైజులు ఏ రకంగా ఉన్నాయి 10 డేస్కే. ఇప్పుడు ఎండాకాలం మరి స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ పక్క మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చెట్టులో ఏ విధంగా మరి రావడం జరిగింది చూస్తున్నారు కదా. చెట్టు లోపల ఇప్పుడు 6.5 ఇయర్ మొక్కలు ఇవి. 7th ఇయర్ రన్ అవుతుందని చెప్పి మీకు చెప్పినాను కదండి ఇంతకుముందే. చూస్తున్నారు కదా ఈ విధంగా సైజులు రావడం, బోరాన్ వదిలిన తర్వాత 10 డేస్లోనే ఎంత మరి గ్రో అయింది ఫ్రూట్ అన్నది, ఎంత క్లీన్గా నీట్గా ఉన్నది మీకు కనిపిస్తూ ఉంది ఈ వీడియోలో. చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరి ఫ్రూట్ అనేది చూడండి, క్వాలిటీ చూస్తూ ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంది నీట్గా. సో చూడండి ఈ విధంగా క్రాప్ రావడం అన్నది జరిగింది మరి. సో చూస్తున్నారు, ఇటువైపు నుంచి చూడొచ్చు మీరు. సో నేను అప్పుడు తెల్ల జీడ కోసం ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మరి వెంటనే ఒక 10 డేస్ లోపలే మరి నేను అప్పుడు ఏమంటారు నల్లి తెగుల కోసం కూడా స్ప్రే చేశాను కదా. అప్పుడే నేను బోరాన్ కూడా వదులుకున్నానండి, ఈ సైజుల కోసము ప్లస్ కొద్దిగా షైనింగ్ కోసం. సో ఇది మార్చ్ 2nd వీక్ లేదంటే 3rd వీక్ వరకు మనం అంటే మార్కెట్ రేట్ని బట్టి మనం అప్పుడు వీటిని మార్కెట్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్. సో మీరు అప్పుడు నేను చెప్పాను కదా మీకు ఒకసారి. సో ఈ చెట్టు కింద ఉన్న గడ్డి మాత్రం తీయకండి. ఎవరైతే ఇప్పుడు మరి కాయలు ఉన్నాయో మీకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. చెట్టు కింద ఉన్న గడ్డి మాత్రం తీయకండి. చూడండి, నేనైతే ఓన్లీ గ్యాప్లో ఉన్న గడ్డి మాత్రం తీయించాను. సో చెట్టు కింద ఉన్న గడ్డి మాత్రం అట్లనే పెట్టినాను, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇప్పుడు గడ్డి ఉంచుకోవడం అనేది మేలే చేస్తుంది అనమాట. చెట్టుకు కూలింగ్ లాగా మనకు ఉపయోగం వస్తుంది. సో ఈ కాయలు తీసేసిన తర్వాత మీరు ఆ గడ్డి తీసుకోవచ్చు. మళ్ళీ సీజనల్ క్రాప్ కోసం ఏమైనా మనం ఎరువులు కూడా అప్పుడే వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఈ సీజనల్ క్రాప్ అన్నది మీకు తొందరగా మీకు కనిపిస్తుంది. సీజనల్ క్రాప్ అనేది తొందరగా అనేది గ్రో అవ్వడం అనేది ఫ్రూట్ జరుగుతుంది. సో ఈ విధంగా మరి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరి చూడండి ఎలా కాసిందో, విపరీతమైన కాపు కాయడం వల్ల సో ఈ కొమ్మలు కూడా ఇట్లా కిందికి వంగిపోవడం అనేది జరిగింది. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈసారి చాలామందికి చాలా తక్కువ కాపు వచ్చింది, వర్షాలు ఎక్కువ రావడం వల్ల. సో చెట్లు సరిగా రాకపోవడం వల్ల సో మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా కొమ్మలు అన్నది కిందికి వంగిపోవడం అనేది జరిగింది. ఈ పక్క మీ కాయలు నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, టైంలీ స్ప్రేస్ చేసుకోవడం వలన ఇలాగా మనం దిగుబడులు అనేది తీసుకోవచ్చు, దిగుబడి. సో చూస్తూ ఉన్నారు, మీరు ఏమైనా సజెషన్ చేయాలి అనుకుంటే ఒకసారి చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో మీరు పెట్టచ్చు, అడగచ్చు, నేను సమాధానం ఇస్తాను. ఇంతకుముందు కూడా చాలామందికి ఇచ్చాను కూడా. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎటువంటి తెగులు ఎటువంటిది ఏం కనిపించలేదు. సో ఈ ఫ్రూట్స్ మాత్రం ఇప్పుడు మార్కెట్ కోసం మనం తయారు చేసుకోవాలి, మార్కెట్కి తీసుకోవడం కోసం మనం తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ జరుగుతూ ఉంది, ఎండలు పెరిగినాయి. సో ఇప్పుడు కంటిన్యూగా వాటర్ అనేది మనం ఇవ్వాలి, ఎందుకంటే కాయలు ఉన్నాయి కాబట్టి చెట్లు దెబ్బతినకుండా మనం కంటిన్యూగా ఇప్పుడు వాటర్ అయితే వీటిని మంచిగా చూసుకోవాలి. వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు, ఒకవేళ చెట్లు ఉండి వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు దయచేసి ఎటువంటి వేరే పంటలకు పోద్దండి ఎండాకాలం. ఓన్లీ చెట్లను మాత్రమే మీరు చూసుకోండి. సో ఈ విధంగా చెట్లు ఇది అయిన తర్వాత మళ్ళీ కాల్చుంటే మనము వేరే క్రాప్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఉన్నది చూస్తున్నారు కదా చూడండి, కొమ్మలు ఏ విధంగా ఈ చెట్టు చూస్తూ ఉన్నారు కదా, కొమ్మలు ఏ విధంగా మరి వంగడం అనేది జరిగింది. చూసాను, మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది విపరీతమైన కాపు రావడం వల్ల చెట్లు సపోర్ట్ కూడా పెట్టినామన్నమాట. చూస్తున్నారు కదా క్రాప్ ఏ విధంగా ఎంత నీట్గా ఉందో చూడండి, షైనింగ్ కూడా. సో మార్చ్ 2nd వీక్ వరకు ఇది మార్కెట్కి తీసుకోవడానికి రెడీ అవుతుంది అని చెప్పేసి నేను అంచనా వేశాను. చూడండి ఈ విధంగా కాపు రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మీకు ఏమైనా సజెషన్స్ కావాలి, ఎలా చూసుకుంటున్నారు ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది అయితే నేను సమాధానం ఇస్తాను. కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, దయచేసి మీరు ఇప్పుడు చెట్టు కింద ఉన్న గడ్డి మాత్రం తీయకండి, ఓకేనా. ఏదో నీట్గా కనిపిస్తుంది అన్నట్లు మనం తీసుకోకండి. ఇప్పుడు అది కూలింగ్, మీకు చెట్టుకు కూలింగ్ అనేది చేస్తుంది ఎండాకాలం గడ్డి ఉంటే. సో చూడండి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.